ప్రభువైన యేసుక్రీస్తు నామములో అనుదిన తండ్రి స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న ఈ ఆదివారం పునరుద్ధాన దినాన్ని నేను ఆరాధించుటకు ఆయన ఇచ్చిన కృపను బట్టి మా తోటి బ్రదర్ సిస్టర్స్కి దేవుని సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం. దేవుడికి స్తోత్రం. చాలా జాగ్రత్తగా ఆలకించాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. తీశారా? చదువుతాను, మీరు ఆలకించాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యము, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. హల్లెలూయా. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. ఈరోజు దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలంలో ఇప్పుడే జస్ట్ ఒక అరగంటలో అవుతుంది ప్రార్థన చేస్తుంది. ఏ వాక్యం చెప్పాలి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం మీదకి దృష్టి వెళ్ళింది. నేను ఏదో 2 రోజుల కిందట 1 రోజుల కిందట వాక్యం రాయట్లే. నేను అలా దేవుడు ఏది చెప్పమంటే అదే చెప్తా. మన సొంత జ్ఞానంతో సొంత బుద్ధితో నేను చెప్పట్లేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడమంటాడో అదే మాట్లాడుతున్నా. ఈరోజు దేవుని వాక్యము ఇక్కడ మనము లోకాన్ని జయించలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ వాక్యము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసమే. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆ విశ్వాసాన్ని పుట్టించే దేవుడు దేవుని ఆత్మ. మనకి విజయాన్ని కలుగజేసేవాడు, విశ్వాసాన్ని పుట్టించిన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనమైతే విశ్వాసములో ఉండలేము, కానీ దేవుని ఆత్మ ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో, దేవుని ఆత్మ ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు దేవుడే మన పక్షంగా ఉండి మన బలహీనతలు చూసి దేవుడు శక్తినిచ్చి జయ జీవితాన్ని అనుగ్రహించి ఆ విజయాన్ని మన విశ్వాసంలోకి నడిపిస్తాడు దేవుడు. ఈ సీక్రెట్ ఒకటి, విశ్వాసము ఎలాగ పుడుతుంది మనలోకి? విశ్వాసము మనల్ని పుట్టాలంటే ఏం చేయాలా? విశ్వాసం పుట్టాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యం వినుట వలన విశ్వాసం పుడుతుంది. మనం ఈ లోకంలోని మనము ఏదేదో ఆలకిస్తుంటాం. ఎన్నో రోజుకి ఎన్నో సమాచారాలు, ఎన్నో మరి టీవీ ద్వారా కానీ యూట్యూబ్ ద్వారా కానీ అనేక చెడు వార్తలు వస్తున్నాయి, మంచి వార్తలు రావట్లేదు. మనం ఏది ఆలకిస్తున్నామో ఏది చూస్తున్నామో అదే మన జీవితంలో పుడుతుంది. అందుకనే వినుట వలన విశ్వాసం పుడుతుంది. యేసుక్రీస్తు మాటల ద్వారా విశ్వాసం పుడుతుంది. అందుకనే ఆ మాటల ద్వారా విజయము మనకి ప్రసాదించాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో మన జీవితాన్ని, మన బలహీనతల్ని, మనలో ఉన్న ప్రతి కలుషితమైన ప్రతి అబద్ధం మాటలు కానీ క్రియలు కానీ తలంపులు కానీ ప్రతి ఒక్కటి వాషింగ్ చేస్తాడు. ప్రతి ఒక్కటి ఒప్పింపు చేస్తాడు. మన పాపాన్ని ఒప్పింపు చేసి ఆయన రూపంలోకి, యేసు రూపంలోకి చెక్కబడతాం. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించినప్పుడు ఇక్కడ దేవుని వాక్యము 1 యోహాను పత్రికలోని ఇక్కడ వాక్యము, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకము జయించుదురు. లోకము జయించిన
విజయము మన విశ్వాసమే. ఈరోజు నేను చెప్తున్నాను, యోహాను పత్రిక, యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం చదువుదాం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకునేది, నేను లోకము జయించి ఉన్నాను. యేసయ్య ఈ లోకాన్ని జయించాడు కాబట్టి ఆ జయ జీవితము మనకి అనుగ్రహిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను, రోమా పత్రిక 8వ అధ్యాయం 35వ వచనం 37వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబావు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబావి వాడు ఎవడు? ఇందుని గురించి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధింపబడిన వారం, వదుకు సిద్ధమైన గుర్రమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యుత్తమైన విజయము పొందుచున్నాం. ఆమేన్. ఈరోజు అంటే యేసయ్య జయించాడు ఈ లోకానికి కాబట్టి ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిట్లో అత్యుత్తమైన విజయాన్ని పొందుచున్నాం. ఈరోజు మనము విజయాన్ని పొందలేకపోతున్నామంటే ఈ లోక ఆశల మీద మన మనస్సు ఉంచుతున్నాం కాబట్టి లోకాన్ని జయించలేకపోతున్నాం. ఎర్రేసి ఎవడైతే హృదయాన్ని ఖాళీగా ఉంటుందో ఆ హృదయాన్ని దుష్టుడైన సాతాను సింహం గద్దించిన వల్ల ఎవడైతే హృదయాన్ని ఖాళీగా ఉంటుందో ఆ హృదయంలోకి వెళ్ళి దుష్టుడు ఆలోచనలు నీకు పుట్టిస్తాడు, దుష్టుడు తలంపులు పుట్టిస్తాడు. అందుకనే ఈ లోకాన్ని జయించలేకపోతున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాడో, మన జీవితంలోకి వస్తాడో, అప్పుడు దేవుడు ఆత్మ నీలోని ప్రతి ఒక్కటి పాపాన్ని ఎత్తి చూపిస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. వాషింగ్ మిషన్ ఉంది కదా, ఈ వాషింగ్ మిషన్ లోపల డస్ట్ పట్టేసింది. ఒకసారి మీరు ఎప్పుడైనా వాషింగ్ మిషన్ వాడుకున్న వాళ్ళకి ఒక 4 నెలలు 3 నెలలకు ఒక్కసారి ఒకటి వేస్తారు, ఒక ట్యాబ్లెట్ లాగా లేకపోతే ఏదో సర్పు లాగా ఉంటుంది. దాంట్లో వేసేవనుకో, అది వేస్తే లోపల డస్ట్ అంతా, లోపల ఎంతంత డస్ట్ ఉందో మొత్తం చెత్త గిత్త మొత్తము అది వేస్తే, ఆ బిల్ల వేస్తే అది ఆ సరుపులాగా ఉంటుంది, అది వేసేవనుకో మొత్తము ఒక అరగంట ఎలా కడిగేస్తుంది, మొత్తము చెత్త గిత్త అంతా బయటికి తోసుకొని వెళ్ళిపోతుంది. అది దేనివల్ల అవుతుంది? ఒక బిల్ల ఒక సరుపులాగా ఉంటుంది, అది దానికి వాషింగ్ చేసేది, దానివల్ల అది బయటికి తోసేస్తుంది. అలాగే మన జీవితాన్ని మార్చే దేవుడు మనలోని లోపాలు, మనలోని తప్పులు, మనలోని పాపాలు ఇవన్నీ ఎత్తి చూపించాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో అవన్నీ ఎత్తి చూపిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పింపు చేస్తాడో పరిశుద్ధాత్ముడు, అప్పుడు ఈరోజు అంటే విజయాన్ని మనకి పొంది ఉన్నాం. ఎప్పుడైతే తండ్రిని దేవుడిని మధ్యవర్తిగా యేసు క్రీస్తు ద్వారా ఆయన రక్తములో కడగబడిన ప్రతి బిడ్డ దేవుడికి సమాధానపరుస్తాడు మనల్ని. మధ్యవర్తి యేసు క్రీస్తు ద్వారా మనము సమాధానం. అందుకనే యేసు క్రీస్తు ద్వారా మనము అత్యుత్తమైన విజయాన్ని పొందుచున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఆ మన జీవితంలో నూతన క్రియ జరిగిస్తాడు దేవుడు. అందుకని దేవుని వాక్యము ఎప్పుడైతే దేవుని ఆత్మ ద్వారా మనం మాట్లాడతామో, దేవుని వాక్యముని ఎప్పుడైతే ధ్యానిస్తామో, ఆత్మ ద్వారా ధ్యానిస్తామో, ఈ వాక్యము ప్రతి ఒక్కటి కూడా మనకి బోధిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే చెప్తున్నాను, ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తున్నామో ఈ వాక్యము విడదీసి ఆయన తేటపరుస్తాడు. ఎలాగ చదవాలా, ఎలాగ మాట్లాడాలా, ఎలాగ ఉండాలా, ఈ లోకములో ఎలాగ జీవించాలో కూడా మనకి నేర్పిస్తాడు. ఎవరైనా మన మీద చెడ్డ మాట పలుకున్నప్పుడు రియాక్షన్ రాదు,
ఎంతోమంది మన మీద నీతిగా జీవించిన వాళ్ళకి వస్తాయి కష్టాలు. లోకంలో జీవించిన వాళ్ళకి ఏ కష్టాలు రావు, నిందలు రావు, అవమానాలు రావు. లోకంలో ఆడు తాగుబోతాడు, తిరిగిపోతాడు, అన్నీ వస్తాయి. ఏ పాపము చేయలేని వాడికి యేసు ప్రభువుకే వచ్చే కష్టాలు. అంటే పరిశుద్ధుడైన పరమాత్ముడు, సర్వోన్నతుడైన దేవుడు ఆయన. ఆ పరలోకం విడిచి ఈ లోకానికి ఆయన ఏ పాపము చేయలేదైనా. ఆయనకే నిందలు వచ్చినప్పుడు మనకి రావా? వస్తాయి. ఎందుకంటే ఈ లోకాన్ని యేసు క్రీస్తు జయించాడు కాబట్టి మనం కూడా జయ జీవితం మనకి అనుగ్రహించాడు యేసయ్య. హల్లెలూయా. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నేను ఒక్కడు చెప్తున్నా, ప్రతి ఒక్కరు యేసు ప్రభువును నమ్ముకుంటే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, అవమానాలు వస్తాయి కరెక్టే. కానీ ఇవి అన్నిట్లో నుంచి అత్యధికమైన విజయాన్ని మనకి మన విశ్వాసమే అత్యధికమైన విజయానికి నడిపిస్తుంది. ఈ విశ్వాసాన్ని ఎప్పుడైతే ప్రభువుని నమ్మామో, విశ్వసించామో, దేవుని సన్నిధానములో నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి మొరపెట్టు. ప్రతి క్రైస్తవుడు నీ గదిలోకి వెళ్ళి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి బిడ్డ ఎవరైతే ఇండివిజువల్గా తండ్రితో సావాసము కలిగి ఉంటారో ఫలితాలు ఉంటాయి. ప్రతి బిడ్డ ఏదో నేను 5 నిమిషాలు ప్రార్థన చేసి ప్రభా స్తోత్రం ఆమేన్, ఆ ప్రార్థనలో ఆడు మనోడలే ఆదివారం చర్చికి వస్తాడు, 1 గంట ఆలకిస్తాడు. హలో, ఒక ఆదివారానికి పర్మిషన్ ఇస్తాడు దుష్టుడు. హలో కూర్చో. ఇంకా సోమవారం నుంచి శనివారం వరకు ఎలాగుంటుంది? క్రియలు చూస్తారు. లోకము మనల్ని గమనిస్తుంది. మన మాటలు, మన పద్ధతి, మన ఆలోచనలు, ప్రతి ఒక్కటి మన క్రియలు లోకాన్ని చూస్తున్నప్పుడు, ఆ లోకం చూసినప్పుడు యేసులాగా ప్రవర్తించం. దేవుని ప్రేమ నీలో ఉన్నప్పుడు లోకమంతా గమనించి, అరే యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎలాగుంటారా? అదే ఒక సువార్త. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎలాగుంటారా అంటే మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మన ద్వారా దేవునికి అవమానం కూడా వస్తుంది. ఎవరి ద్వారా? మన ద్వారా దేవునికి మహిమ వస్తుంది, మన ద్వారా దేవునికి అవమానం కూడా వస్తుంది. నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తున్నావా? దేవునికి ఘనత ఇస్తున్నావా? దేవునికి నువ్వు మహిమ తెస్తున్నావా? దేవునికి నీకు అవమానం వస్తుంది. అంటే ఇక్కడ ఈ అన్నిటికీ మూల కారణము యేసు ప్రభు చెప్తున్నాడు, నా ఆత్మని మీరు పొందుకున్నది. ప్రతి మెసేజ్లోని నా దేవుని ఆత్మ కోసమే చెప్తున్నా. దేవుడు నాకు బయలుపరిచాడు, ఒక మనిషిని మార్చాలంటే నీ తరం కాదు, నా తరం కాదు, అది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు. ఈరోజు ఒక మనిషిలో నూతన క్రియ జరిగిస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈరోజు మన జీవితం ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు ఆ క్రియ, రోజుకి నేను 20 సిగరెట్లు తాగేవాడిని, కైనీళ్ళు, గుట్కాలు, వారానికి 2-3 సార్లు తాగుడు బానిస అయిపోయాను నేను. సిగరెట్ లేకపోతే అలాంటి జీవితాన్ని నన్ను ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మతో నింపబడానో, దేవుని శక్తితో నింపబడానో, ఆ మరుక్షణమే నా జీవితాన్ని ఒక నూతన క్రియ చేశాడు ఆయన. ఇంకా ఈ సిగరెట్ పొగ ఎవరైనా సిగరెట్ తాగితే ఆ పొగ నాకు పడదు ఇప్పుడు. అంటే ఆ తాగుడికి, ఆ సిగరెట్కి
బానిస అయిపోయానో ఆ బానిసత్వం నుంచి నన్ను యేసుక్రీస్తు నన్ను విడిపించాడు. ఎవరి జీవితాలు కాదు, నా జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సిగరెట్ కాదు, ఆ ఖైనీ కాదు, ఒక గుట్కా కాదు, ఆ మందు కాదు, అనేక చెడు వ్యసనాల నుంచి నన్ను సంపూర్ణంగా విడిపించి నన్ను రక్షించిందే కాక కుటుంబం అంతా రక్షణ మార్గంలో నడిపించాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లోని ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వస్తాడో అప్పుడు విజయము అనుగ్రహించి, అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించి ఆ విశ్వాసమే మనల్ని పుట్టించి అత్యధికమైన విజయాన్ని యేసయ్య లోకాన్ని జయించాడు కాబట్టి మనం కూడా లోకాన్ని జయించే జీవితము మనకు అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చెయ్యడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితాల్లో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు వాక్యము పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో ఈ పాపము నుంచి సంపూర్ణ విడుదల చేశాడు దేవుడు. అంటే అమూల్యమైన రక్తములో యేసు రక్తము మనకిచ్చి ఆ పరిశుద్ధమైన రక్తంతో మనల్ని కడిగాడు. కడిగింది కాక యేసయ్యకి ఉండే బీజము మనకిచ్చాడు. ఆ పరిశుద్ధుడు యేసయ్య పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధుడు యేసయ్యతో సహవాసం కలిగి ఉంటే ఆ పరిశుద్ధ జీవితము మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితాల్లోనే లోకము లోకాశలు గతించిపోతాయి. వాక్యం చదువుకుందాం ఒకసారి. లోకములో ఉన్న వాటిని ఆశపడితే యోహాను పత్రిక 1వ పత్రిక 1 యోహాను పత్రిక ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 13-17 వచనాలు చదువుదాం. తనులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుట్టము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తము జరిగించిన వాడు నిరంతరము నిలుచును. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకములో ప్రేమిస్తే, లోకాన్ని ప్రేమించవనుకో ఏంటుంది? శరీరాశ, నేత్రాశ, జీవపుట్టము లోకములో ఉన్నవి. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని, నీ శక్తి కాదు, నా శక్తి కాదు, దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యము, పరిశుద్ధాత్ముడు ఈ కార్యము మార్చగలడు. దేవుని శక్తితోనే ఒక మనిషిని మార్చాలంటే నీ ఎవల తరం కాదు, ఇది దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగిస్తాడు.
ఆ బీజం కూడా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో దేవుని బీజం ఉంటుంది. అందుకనే ఈ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. ఆయన తిరిగి లేచి ఆయన్ని వెంబడిస్తాడు. నీతిమంతుడు 7 సార్లు పడినను అంటే పడిపోతాడా నీతిమంతుడు? అంటే నేను దేవుడు ఒక మనిషిని ప్రేమిస్తే, ఆయన దృష్టిలో ఉంటే ఆయన నిన్ను విడిచిపెట్టాడు. కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, నువ్వు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయినా దేవుని నిన్ను ఫిల్టి పట్టుకొని వచ్చి, హల్లెలూయా, ఎలా పట్టుకుంటాడు? లోకంలో నువ్వు పడిపోయినా నిన్ను ఫిల్టి పట్టుకొని వచ్చి సరిచేసి టపా టపా కొట్టి ఒక జబ్బు ఇచ్చి, వ్యాధి ఇచ్చి, రోగం ఇచ్చి, అప్పుడు నీ పాపాలన్నీ ఒప్పింపజేస్తాడు. విడిచిపెట్టే దేవుడు కాదు యేసయ్య. మనం పారిపోతాం, దేవుని విడిచి వెళ్ళిపోతున్నాం. ఒక సందర్భంలోని యేసు ప్రభు ఆయన మరణించిన తర్వాత యేసు ప్రభు చెప్పాడు, నేను 3వ దినాన్ని తిరిగి లేస్తానని శిష్యులకి ఆల్రెడీ చెప్పాడు. కానీ నమ్మలేదు. ఇంకా నా సొంత ప్రయత్నాలు చేస్తున్నారు యోహాను, పేతురు. ఇంకా అయిపోయింది రే బాబు, యేసు ప్రభు చనిపోయాడు, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకున్నారు. రాత్రంతా శ్రమపడిన జాలర్లు కదా, చేపలు పట్టే జాలర్లు, రాత్రంతా శ్రమపడిన మన ప్రయాసము ఒక్క చేప కూడా పడలేదు. సొంత తెలివితేటలో వెళ్ళావనుకో, సొంత జ్ఞానముతో వెళ్ళావనుకో, నీ బిజినెస్ కానీ వ్యాపారం కానీ నువ్వు ఏదైనా నువ్వు చేయొచ్చు. అది దేవుడు అడుగు జాడల్లో నువ్వు వేయాల. నీ సొంత బుద్ధి, సొంత ఆలోచన ప్రకారము నువ్వు స్టార్టింగ్ చేసావా? ఇక్కడ యోహాను, పేతురు ఎలాగా రాత్రంతా శ్రమ పడినా ఒక్క చేప కూడా పడలేదు. అక్కడ యేసుప్రభు ఒక వాగ్దానం చేశాడు, నన్ను వెంబడించు, నేను మనుషులు పట్టే జోరలుగా నేను తయారు చేస్తానని యేసుప్రభువే చెప్పాడు. యేసయ్యని వెంబడిస్తే అనేకులు నీ వైపు వెంబడిస్తారు. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నది. చూడు, కొరింథీ పత్రికలోని పౌలు గారు సంఘానికి రాస్తున్నారు. అంటే విశ్వాసములో ఎంత ఎదిగిపోయాడు ఆయన. విశ్వాసములో పరిశుద్ధాత్ముడు ఎలాగ పైలోకి తీసుకుని వచ్చి ఎక్కడ కూడా సంఘానికి ఎక్కడ కూడా ఆ పత్రికలు రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ శిష్యుల్లోని పౌలు గారికి సంఘానికి రాసే ఆ ప్రత్యక్షత దేవుడు పౌలు గారికి ఇచ్చారు. ఈరోజు నేను చెప్తున్నాను, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునే ఈ మాట యేసుప్రభు నడుచుకున్న శిష్యులు ఎవరు ఈ మాట చెప్పలేకపోయారు. పౌలు గారు ఎందుకు చెప్పారంటే యేసయ్యని వెంబడించారు. యేసుని వెంబడించాడు కాబట్టి ఆ గుణ లక్షణాలని, యేసయ్య గుణ లక్షణాలు పౌలులోనూ ఉన్నాయి. కాబట్టి నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునేది. ఈరోజు నేను చెప్తున్నా, ఈ బీజం యేసయ్య బీజం నీలో ఉన్నప్పుడు నీలోని ఏ పాపము చేయవు నువ్వు. ఒకటి చెప్తున్నా, నిందలు అవమానాలు యేసుప్రభుకి వచ్చినప్పుడు మనకి రావా? యేసుప్రభువే పరిశుద్ధుడైన మహోన్నతుడైన దేవుడైన, మరి ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటామో అత్యధికమైన విజయాన్ని
మనకి అనుగ్రహించింది గాక ఆ విశ్వాసాన్ని దినము రెట్టింపు చేస్తాడు మనలోని. సామర్థ్యం అంటే సాధన చేసేగొలది సామర్థ్యం పెరుగుతాం. సాధన పరిశుద్ధాత్మ దేవుడు రోజు రోజుకి వాక్యము ద్వారా సాధన చేసినప్పుడు దేవుడు ఆ విశ్వాసము రెట్టింపు చేస్తాడు మనలోని. ఎక్కడ తగ్గలే. ఈరోజు నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మతో ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారు. ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు దేవుడు. ఈరోజు మన జీవితాల్లోనే ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నాడంటే మన జీవితం సంపూర్ణంగా యేసుకి సమర్పించుకోవాలి. ఎవ్వరిని కూడా ఏ మనుషుని వైపును చూడద్దు. మనుషులు ఎవ్వరు సాయం చేయరు, అంతా స్వార్థపరులే మనుషులు. మనిషి స్వభావం ఎలాంటిదంటే డబ్బు ఉంటే ఒకలాగా మాట్లాడతారు, డబ్బు లేకపోతే ఒకలాగా మాట్లాడతారు. లోకము ఏడు చూస్తుంది? డబ్బు చూస్తుంది. డబ్బు ఎంతవరకు వాడాలో అంతవరకు వాడాలి తప్ప మన మనసు డబ్బు మీద ఎప్పుడూ ఉంచొద్దు. అది ఎంతవరకు యూజింగ్ చేసుకోవాలో అంతవరకు యూజింగ్ చేయాలి. అంతే తప్ప మన మనసు, మన ఆలోచనలు ప్రతి ఒక్కటి ఆ యేసునే వెంబడించాలి తప్ప డబ్బు చూసి, ఇక్కడ భక్తులు బైబిల్లో కొంతమంది భక్తులు డబ్బు చూసి ధనం చూసి పడిపోయారు. దాంట్లోని 12 మంది శిష్యులు ఉంటే ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతోనే 3.5 సంవత్సరాలు నడిచినా ఒక దినము డబ్బు మీద మోహం పడింది. హల్లెలూయా. డబ్బు మీద మోహం పడింది. డబ్బు ఆశ, లోకాశలు అంటే ధనము ఆశ పడింది. అందుకనే దేవుడు ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతామో ఎంత వచ్చినా, దేవుడు ఎంత ఇచ్చినా మన మనసు అంతా నా ప్రభు మీదే ఉంటుంది. ఎప్పుడైతే ఈ కనెక్ట్ అవుతామో ఇంకా దేవుడు నన్ను ఆల్రెడీ బ్లెస్ చేశాడు, దేవుడు దీవించాడు. ఎప్పుడైతే నమ్ముతావో, వినటం వల్ల ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో అప్పుడు దేవుడు క్రియ రూపంగా ఆయన కార్యం చేస్తాడు. ఒక్క రోజుతో వచ్చేది కాదు ఈ సాధన. అది సాధన చేసే కొలది విశ్వాసములో ప్రతి దినం ఈ సాధన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు నిన్ను ఆయన సాధన చేస్తాడు. ఆయన ఈరోజు ఆయనకి మన ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే సజీవ యాగముగా ఎప్పుడైతే సమర్పిస్తామో అప్పుడు క్రియ చేస్తాడు. అందుకనే ఈరోజు మన జీవితాల్లో విజయం పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనలో ఉన్న లోపాలే సరి చేసుకోలేకపోతున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. టీవీ ఉంది కదా ఇంట్లోనే, టీవీ పని చేయట్లే, ఆన్ చేస్తే స్విచ్ చేసినా పని చేయట్లేదు. అరే ఏట్రా రోజు పని చేసేది టీవీ పని చేయట్లేదంటే ఎక్కడికి వెళ్తాం? మెకానిక్ని పిలిపిస్తాం. బాబు టీవీ పాడైపోయిందండి. ఆడు మెకానిక్ వచ్చి ఆ టీవీని ఓపెన్ చేసి చూస్తాడు. చూసిన తర్వాత లోపల ఐసీ పోయిందయ్యా, ఐసీ పోయింది, స్విచ్లు పోయి ఏదేదో కాలిపోయింది ఏదో అంటాడు. అప్పుడు మళ్ళీ ఐసీ తెచ్చి వేసిన తర్వాత యథావిధిగా టీవీ ఆన్ అవుతుంది. అలాగే మన జీవితం కూడా దేవుడికి మనకి ఆ రిలేషను
కావాలంటే మధ్యలో ఈ పాపము అనేది అడ్డబండ ఉంది. ఈ పాపము ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మన జీవితంలోకి వస్తాడో, పరిశుద్ధాత్మతో శక్తితో ఎప్పుడైతే నింపబడతామో, ఈ పాపాన్ని ఎత్తి చూపిస్తాడు నీ కంటికి. మన మనస్సాక్షి చూపిస్తాడు, తప్పు చేస్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు, ఒప్పుకో అని పరిశుద్ధాత్ముడు నీ పాపాన్ని ఎత్తి చూపించి ఒప్పింపి చేస్తాడు, కక్కిస్తాడు. అందుకనే దేవుని ఆత్మని మీరు పొందుకోవాలని ఎందుకు 2 చేతులైతే కోరుకుంటున్నానో, నేను అనుభవిస్తున్నాను కాబట్టే పరిశుద్ధాత్మ ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు. నేను అనుభవిస్తున్నాను. ఎప్పుడైతే ఎంటర్లో మన జీవితంలోకి ఈ పాపం అనేది ఎంటర్ అవుతుందో, ఎప్పుడే పరిశుద్ధాత్ముడు ఆ రోజు ఆ క్షణమే దేవుడు ఎత్తి చూపించి నీ పాపాన్ని ఎత్తి చూపించి ఒప్పింపి చేస్తాడు, కక్కేస్తాడు. అంటే ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనలోని కడుపులో గుడగుడ ఏదైనా అజీర్ణంగా ఉందనుకో, కక్కేస్తాం. అలాగే మనలో కోపము, పంతాలు, ఇవన్నీ మనలో ఉన్నవన్నీ పరిశుద్ధాత్ముడు ఒప్పింపు చేసి మన శత్రువులను కూడా ప్రేమించే గుణాన్ని అనుగ్రహిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే నేను అన్నిటికీ మూలకణం యేసు ప్రభు ఈ బైబిల్లోని ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యాలు చేస్తున్నాడు. యేసు ప్రభు చెప్పాడు, నా ఆత్మని మీరు పొందుకున్నప్పుడు నేను ఈ లోకాన్ని జయించను కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించే శక్తి మీకు అనుగ్రహిస్తారని వాక్యము సెలవిస్తుంది. దేవుడే చెప్పాడు. యేసయ్య ఈ లోకములో మానవుడిగా మనం ఎలాగా అవతార పురుషుడు ఎలాగా మానవుడిగా జీవించాడో, ఈ శరీరము మన ప్రాణ ఆత్మలు ఎలాగా అయితే మనుషు రూపంగా యేసు ప్రభు ఈ లోకానికి ఎలాగొచ్చాడు, పరిశుద్ధాత్మ ద్వారా ఒక పురుషుడు కలయిక లేకుండా కన్యక గర్భములోని పరిశుద్ధాత్మ ద్వారా కన్యక గర్భమును ధరించి ఆత్మ ద్వారా యేసు ప్రభు పుట్టాడు. ఏ పురుషుడు కలయిక లేదు. ఆయన పుట్టుకలోనే పరిశుద్ధత ఉంది. ఆయన ఎక్కడ కూడా పాపము చేయలేదు. అందుకనే పరమాత్మ నుంచి ఒక పరిశుద్ధమైన బలియాగం చిందిస్తే కానీ పాప విమోచన దొరకదు. ఆ పరమాత్ముడే యేసు క్రీస్తు నరరూపంగా మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయనలో ఏ పాపము చేయలేదు. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, లోకాన్ని సవాలేసి చెప్పాడు, నాలోని పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరా అని లోకానికి సవాలేశాడు. ఎక్కడ కూడా జ్ఞానులు, పరిచయులు ఎక్కడ కూడా పాపము లేదు. ఆయనలో పాపము లేనివాడు మన కోసము, మన పాపం కోసము, మన శాపం కోసము ఆ కలువరిలో రక్తాన్ని కార్చి మన కోసము మన శ్రమలు అంటే మనం చేసిన ప్రతి పాపాన్ని యేసయ్య ఆ సిలువలో మోసాడు. కాబట్టి ఈరోజు విమోచన, రక్షణ, నిత్య జీవము మనకి ప్రసాదించాడు. ఈరోజు అత్యున్నతమైన విజయాన్ని యేసు క్రీస్తు ద్వారా అత్యున్నతమైన విజయాన్ని యేసు క్రీస్తు మనకి అనుగ్రహించాడు. ఈరోజు మన జీవితంలో ఒక నూతన మార్పు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడే నీలోని నూతన క్రియ జరిగిస్తున్నాడు. ఆ బీజమే యేసయ్య బీజమే నీలోకి వచ్చి పాపము నుంచి సంపూర్ణ విడుదల చేస్తున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కృంగిపోతున్నావంటే, మన జీవితంలోని ఎవరో ఒక మాటలు చెప్పే వెంటనే నువ్వు కృంగిపోతున్నావంటే నీలోని పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే లేడు. శ్రమలో అయినా, బాధలో అయినా, అవమానాలైనా, ఎన్ని కష్టాలైనా మనలోని పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఆయన శ్రమ పొందుతున్నాడు. నాకు అవమానం వచ్చిందానికి నా యేసయ్యకి వచ్చినట్టే, నాకు శ్రమ వచ్చిందానికి ఆయనకి వచ్చినట్టే. ఆయన విడిచిపెడతాడా? మన తండ్రి ఉన్నాడు మనకి.
మన పరలోకం తండ్రి డాడీ ఉన్నాడు. మన డాడీని మన తండ్రి విడిచిపెడతాడా? నేను ఒంటరివాణ్ణి కాదు, నా డాడీ నా తండ్రి నాతోని నా కోసం అన్నీ సిద్ధపరిచాడు. నా తండ్రి కొన్ని శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, పరిశోధిస్తాడు దేవుడు కొన్ని దినాలు మనల్ని కొన్ని దినాలు నిలబడడా? శ్రమ వచ్చినా నిలబడతాడా? అవమానం వచ్చినా నిలబడతాడా? కష్టాలు వచ్చినా నిలబడని కొంతకాలం దేవుడు చూస్తాడు. చూసి ఇక దేవుడు ఆయన పరలోక ద్వారాలు తెరుస్తాడు. ఒక్కసారి అక్కడ పరలోక రాజు ఆ పరలోకం నుంచి ఆ ఆశీర్వాద డోర్స్ ఓపెన్ చేశాడా? ఎవరి తరం కాదు ఆ డోర్స్ మూయడానికి. ఆయన తరమే, ఏ మనుషుల తరం కాదు. కొద్దిగా ఓపిక పట్టాల. ఓపికతో దేవుడు ప్రేమ, దేవుని విశ్వాసములో ఓపికతో చేసినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. అక్కడ పేతురు యోహాను వెళ్ళిపోయారు. యేసు ప్రభుతోనే 3.5 సంవత్సరాలు కలిసి జీవిస్తున్నాడు. పేతురు యోహాను మళ్ళా యథావిధిగా టూటికి వెళ్ళిపోతున్నారు, యథావిధిగా పనికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతే దేవుడు విడిచిపెట్టాడా? రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప కూడా పడలేదు. యేసు ప్రభువే వచ్చి ఆ దోణిలోకి అడుగేశాడు. నా కష్టము, నా బాధ, నా శ్రమ, నా అవమానము చూసి ఆ యోహాను పేతురు చూసి యేసు ప్రభువే ఆ దోణిలోకి వచ్చి అదిగో అటు సైడ్ వలై ఏయ్ అని చూపించాడు. మనుషులు అనుకుంటున్నారు యోహాను పేతురు రాత్రంతా ప్రయాసపడాము ప్రభువా, ఒక్క చేప పడలేదు, కానీ నీ మాట చెప్పున నువ్వు పలికేవు, ఒక్క మాట, నీ మాట చెప్పున నేను వల వేస్తున్నాను అని ఎప్పుడైతే వేసాడో పట్టజాలనంత చేపలు ఆయన ఆజ్ఞ ఇస్తే ఆ చేపలన్నీ ఒకే దగ్గర వచ్చి ఆ వలలో పడే. నేను చెప్తున్నా, దేవుడు మాటకి నువ్వు లోబడితే అప్పుడు నీ మాట దేవుడు లోబడతాడు. నువ్వు లోబడలేదనుకో నీ మాట ఆయన లోబడడు. నేను ఈ రోజున చెప్తున్నా, నాకు శ్రమ వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా నాకు పర్లేదు. నా దేవుని దృష్టిలో నేను యథార్థంగా ఉన్నానా లేదా పరీక్షించుకున్నాను కాబట్టి నాకు ఏది అక్కర్లేదు. నా దేవుడు నాకు ఉంటే చాలు. ఆమేన్. అందుకనే దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే మనం పొందుకుంటామో విజయము నీ వెంట వస్తుంది. ఆమేన్. విజయము నీ వెంట వస్తుంది, అపజయం రాదు. యేసయ్య నీలో ఉన్నాడు కాబట్టి జయ జీవితము మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితాల్లోనే ఏదో ప్రార్థన చేస్తున్నాం, ఏదో వాక్యం చదువుతాం, ఏదో ట్రెడిషనల్ భక్తి కాదు మన భక్తి. ఆదివారం వచ్చింది, చర్చికి వచ్చాము, వాక్యం ఆలకించాము, మళ్ళా సోమవారం నుంచి శనివారం వరకు లోకములో పొల్లాడుతూ లోకములో ఉన్న సారంగా అన్నీ చేస్తూ అబద్ధాలాడి మోసాలు చేసి ఇది చేసి అది చేసి మొత్తము లోకములో పడిపోయి మళ్ళా ఆదివారం వచ్చితే దేవుడికి దుఃఖం రాదా? ఈరోజు నేను చెప్తున్నా, నా దేవుని దృష్టిలో ప్రభు దృష్టిలో ఉండాల, మనుషుల దృష్టిలో పక్కన పెట్టు. ప్రభు దృష్టిలో నువ్వు ఉన్నావా లేదు ఒక్కసారి పరీక్షించుకో. అందుకనే దావీదు మహాభక్తుడు నన్ను పరిశోధించి ప్రభువా, ఒకసారి 91వ కీర్తన ఒకసారి చూద్దాం.
ముగించేస్తాను. 91 కీర్తనలోనే ఉంటుంది. 91 హల్లెలూయా. దేవుడికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. నూట 39 కీర్తన, 139 కీర్తన. అక్కడ దావీదు మహారాజు దేవుడితో సంభావం ఇస్తున్నప్పుడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. ఈరోజు నేను చెప్తున్నా, నీ మనసులో ఏతుందో, నీ హృదయంలో ఏటుందో, నీ ఆలోచనలు ఎలాగున్నాయో నీ మనస్సాక్షి చెప్పేస్తుంది. మనలో ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, ఈ మనస్సాక్షి నువ్వు చంపుకున్నావు అనుకో, కఠినం అయిపోయింది అనుకో మనస్సాక్షి, ఇంక దేవుడు తీసేసి పక్కన పడేస్తాడు. ఇది వేస్ట్రా బాబు, చెట్టేసాం కానీ ఒక్క ఫలం కూడా రావట్లేదు. ఈ సంవత్సరం చూస్తాడు, వచ్చే సంవత్సరం చూస్తాడు, ఫలాలు రావట్లేదంటే ఎందుకు నాకు. అక్కడ తండ్రి యజమానుడికి అప్పచెప్పినప్పుడు ఒకసారి అంజూరపు చెట్టు అదేనా ఇది, అక్కడ ఫలం వేసినప్పుడు ఈ చెట్టు వల్ల ఒక్క ఫలం కూడా రావట్లేదని చూస్తాడు. చూసి తీసి పక్కన పడేస్తాడు. నా బిడ్డ సమయం ఇస్తున్నాడు, ఈ సంవత్సరమైనా మారుతుందేమో, నా కుమారుడు ఈ సంవత్సరమైనా మారుతాడేమో, నా కుమార్తె ఈ దినమైనా మారుతాడేమో. సంవత్సరాలు చూస్తున్నాడు దేవుడు. చూసి ఈ మనస్సాక్షి కఠినము అయిపోతే తీసి దేవుడు పక్కన పడేసి వేరే వాళ్ళకి ఇస్తాడు ఆ ప్రమోషన్. ఎక్కడికి వెళ్తాడు? నిత్య నరకానికి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు ఈ సమయం ఇస్తున్నాడంటే, ప్రభువా నా జీవితాన్ని మార్చేయ్యా, నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగేయ, ఈ ప్రభువా నేను బలహీనుడిని ప్రభువా నువ్వు అడుగు. దేవుడు బలవంతుడు గనుక ఆ బలహీనత నుంచి దేవుడు నిన్ను విడిపించిందే కాక నిత్య జీవం మనకి ప్రసాదిస్తాడు. అందుకనే జయ జీవితము అత్యుత్తమైన విజయాన్ని మనకి అనుగ్రహించిందే కాక ఆ విశ్వాసాన్ని పుట్టించే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అందుకనే ఆ చిన్న గోలి మనలోకి వచ్చిందని, గోలి అంటే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నువ్వు పొందుకొని ఆయనని వెంబడిస్తే, అది ఊరికే రాదు. దేవుని ఆత్మ ఒకసారి మన హృదయము సరిగ్గా లేకపోతే, మన మనస్సు సరిగ్గా లేకపోతే, నీ ఆలోచన సరిగ్గా లేకపోతే, నీ మనస్సు సరిగ్గా లేకపోతే దేవుడు ఎవరి బట్టలోనికి ఆయన వెళ్ళలేడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇంట్లోనే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నేను ముగించేస్తా. ఒక ఇంట్లోకి వెళ్ళాము, కంపు వస్తుంది అనుకో, అరే ఇంట్లోని కంపు వస్తుంది, వాంతింగ్ వస్తుంది, ఉండలేము. అక్కడ ఆ ఇంట్లో అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఒక 2 నిమిషాలు కూర్చున్న బ్యాడ్ స్మెల్ వస్తుంది, ఉండలేము. అంటే కంపుతో ఉంది ఆ ఇల్లంతా. అలాగే నీ హృదయం అంతా కంపుతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి ఎలాగొస్తాడు, ఎలాగ ఎంటర్ అవుతాడు? నీ ఇల్లు సరిగ్గా లేదు, నీ తలంపులు సరిగ్గా లేదు, నీ ఆలోచన సరిగ్గా లేవు. ఇవన్నీ సరిగ్గా లేకుండా ప్రభువా నువ్వు లేకపోతే నేను ఉండలేనంటే, అంత లోకంలో ఒక మనసు ఇచ్చావు, దేవుడికి మనసు ఇస్తే వాళ్ళు ఎలాగంటారు? వేషధారులు అంటారు. వేషధారులు అంటే బయటికి భక్తిగా కనిపిస్తారు, లోకమంతా చేసేది కార్యక్రమం అంతా చెత్త కార్యక్రమాలు చేస్తారు. వేషధారులకి దేవుని రాజ్యం లేదు, వేషులకు ఉంది. వేషలు మీకు అర్థమవుతుందా?
భాష. వేషధారులకి దేవుని రాజ్యం లేదు, కానీ వేషులకు ఉంది దేవుని రాజ్యం. వేషులకి ఆ తప్పుని ఎప్పుడైతే, ఆ పాపాత్ముడు ఎప్పుడైతే ప్రభువా నిన్ను చూడడానికి మాకు ఏ అర్హత లేదయ్యా, ఘోర పాపిని ప్రభువా నేను అని ఒప్పుకున్నాడో, నీ హృదయపూర్వకంగా ఆయనకి నువ్వు సమర్పిస్తావు, అప్పుడు క్షమాపణ దొరుకుతుంది. అప్పుడు దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముని నీలోకి వచ్చి నీలోని నివాసం చేసి నీ కష్టమైన, అవమానమైన, నిందలైన అన్ని విషయాల్లో ఆయన అత్యధికమైన విజయాన్ని అనుగ్రహించి దినము నీ సామర్థ్యత, విశ్వాస సామర్థ్యత పెంచి ఆ విశ్వాసాన్ని మనకి అనుగ్రహించి పరిశుద్ధాత్ముడు ఆ నిత్య జీవములోకి నడిపిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, ప్రభువా నీ రక్తంతో నన్ను కడిగయ్యా. యేసయ్యా, నీ స్థితిగతులు అడుగుతున్నాడు దేవుడు. నీ మనస్సాక్షి ఎలాగుందో ఒకసారి అడుగు. దేవుడు సమయం ఇస్తున్నాడంటే, ఈరోజు దేవుడు సమయం ఇస్తున్నాడంటే రేపు మనది కాదు. యేసయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా. ప్రభువా, నా జీవితాన్ని మార్చుతండి. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడుగయ్యా. యేసయ్యా, మనుషులైతే పై రూపం చూస్తారయ్యా, నువ్వు అంతరంగాలు ఎరిగే దేవుడు ప్రభువా. యేసయ్య, నన్ను నడిపించయ్యా. ప్రభువా, నీకు విరోధంగా నేను ప్రభువా పాపం చేస్తుంటే నన్ను క్షమించయ్యా. యేసయ్యా, ప్రభువా, నా నోటి మాట ద్వారా వ్యర్థమైన మాటలు రానీయకుండా నాకు సహాయం చేయ ప్రభువా. నీ బలహీనతలు ఒప్పుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు. ప్రభువా, నా పాపమంతా క్షమించయ్యా. నేను బలహీనుండి ప్రభువా, ఈ తాగు నుంచి నన్ను విడిపించయ్యా. యేసయ్యా, ఈ నోటి మాటలు అబద్ధాలు ఆడుతున్నాను, నన్ను యేసయ్యా అబద్ధాలు ఆడకుండా నాకు సహాయం చేయ ప్రభువా. విశ్వాసములో ఉండుటకు నాకు సహాయం చేయ తండ్రి. నేను బలహీనుడు ప్రభువా, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు ప్రభువా. అడుగు దేవుని సన్నిధానములో. దేవుడు నువ్వు అడిగినప్పుడు, ప్రతి పాపము ఒప్పుకున్నప్పుడు నీ అమూల్యమైన రక్తం, యేసు రక్తము నిన్ను పరిశుద్ధపరిచి ఆ కఠిన హృదయాన్ని తొలగించి మాంసము హృదయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు ఈరోజు. ప్రభువా, నీ ఉద్దేశం అంతా నా పట్ల నెరవేర్చయ్యా. నీ చిత్తమే నా పట్ల నెరవేర్చు తండ్రి. ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా. నీ రక్తంతో నన్ను కడిగినందుకు స్తోత్రాలు యేసయ్యా. నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించినందుకు స్తోత్రాలు యేసయ్యా. నీ అమూల్యమైన రక్తంతో నన్ను కడిగినందుకు, నా పాపము, నా శాపము తొలగించినందుకు స్తోత్రాలయ్యా. నన్ను రక్షించినందుకు స్తోత్రాలు, నన్ను దీవించినందుకు స్తోత్రాలు, అన్ని విషయాల్లో నన్ను దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. నేను చేసిన ప్రతి పని కూడా నన్ను దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రతి పనులు కూడా నువ్వు ఉన్నందుకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా, నన్ను దీవించినందుకు స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. నా అక్కర్లన్నీ నువ్వు తీర్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా బాధలు, నా రోగము, ప్రతి అవయములో నా హృదయ ప్రభా, నాలోని ప్రతి రోగాన్ని నీ గాయాల బదులు సంపూర్ణ స్వస్థత నాకు అనుగ్రహించినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీర్ఘాయుస్సు నాకు అనుగ్రహించి, నాకు కుటుంబానికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. మోషేకిచ్చిన ఆయుష్, ఆరోగ్యము నాకు కుటుంబానికి అనుగ్రహించినందుకు స్తోత్రం. నన్ను దీవించినందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఆత్మతో నన్ను నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. సంఘానికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభువా
పేరు చెప్పున ప్రతి బిడ్డను పేరు చెప్పున నూరంతలుగా దీవించయ్యా. రాలేని బిడ్డలు కూడా తండ్రి దీవించయ్యా. ప్రభా యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరి తండ్రి ఈ వాక్యాన్ని నూరంతలుగా ఫలించేలాగా తండ్రి వాక్యం ద్వారా నడిపించి నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించి ప్రతి హృదయములో నీ ఆత్మ కార్యాలు జరిగించి ప్రతి బిడ్డ మీద నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి. యేసయ్య ఎంతమంది అయితే యూట్యూబ్ ద్వారా చూస్తున్నారో దేవుని ప్రభా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డను కూడా నూరంతలుగా దీవించి ఆశీర్వదించి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్నిని సావాసము మనకి సకల పరిశుద్ధులకి దేవుని సంఘానికి యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకి దేవుని కృప ఎల్లప్పుడు తోడేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.